ఢిల్లీలో మైకులు మోగబోయాయి. కొద్ది రోజులుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా జరిగిన ప్రచారం ముగిసింది. దేశ ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్న హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వానికి తెరపడింది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారంతో హోరెత్తించాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. పోటాపోటీగా విమర్శలు, సవాళ్లతో క్యాంపెయిన్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు 8వ తేదీ రాబోతున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4వసారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. మరోవైపు 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్పై పోటీకి దిగింది. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య ఉండబోతోంది. ఆప్ మొదటి నుంచి ఉచిత పథకాలనే నమ్ముకుంది. ఫ్రీగా విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం వంటివి తమను తిరిగి గెలిపిస్తాయని భావిస్తోంది. ఆప్ తరపున కేజ్రీవాల్, సిసోడియా, అతిశీలే విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు మరోసారి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇస్తారని ఆప్ అంచనా వేసుకుంటోంది. ఇక ఉచితాలపై ఆప్ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ఉచిత పథకాలను ప్రకటించింది. ఆప్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. యమునా నది ప్రక్షాళనను ఆప్ పూర్తిగా పక్కన పెట్టిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. తమను గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని, ఢిల్లీ మరింతగా అభివృద్ధి బాట పడుతుందని బీజేపీ హామీ ఇస్తోంది. తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను విషయంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక 2013లో కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత ఏమాత్రం కోలుకోలేదు. హర్యానా ఎన్నికల నుంచి ఆప్తో వచ్చిన విభేదాల కారణంగా ఈసారి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ సాధించేంత ఆదరణ ప్రజల్లో కనబడలేదని తెలుస్తోంది. అయితే తప్పకుండా భారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో మైకులు మోగబోయాయి. కొద్ది రోజులుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా జరిగిన ప్రచారం ఎట్టకేలకు ముగిసింది. దేశ ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్న హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వానికి ఇవాళ తెరపడింది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారంతో హోరెత్తించాయి. చివరి రోజు వరకు అటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. పోటాపోటీగా విమర్శలు, సవాళ్లతో క్యాంపెయిన్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న రాబోతున్నాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 4వసారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. మరోవైపు 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్ పైనే పోటీకి దిగుతుంది. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆప్, కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మధ్య ఉండబోతోంది.